ఎలాంటి నొప్పులకైనా ఆపరేషన్ మెడిసిన్ లేకుండా చక్రసిద్ధ సిద్ధ వైద్యం ద్వారా శాశ్వత పరిష్కారం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. హో సూపర్ అండి. మళ్ళీ ఒక్కసారి 2008కి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. థ్యాంక్ యూ మేడం. పెట్టుకున్న పేరు మాసిపోయే, కోయిలమ్మ కూత మరిచనే, జాబిలమ్మ జాలి చూపవే, వెన్నెలమ్మ వచ్చి వెళ్ళవే, చీకటంతా అలుముకుందిలే. ఎంత బాగుందే నువ్వు చేసిన మోసం, అయినా నువ్వే నా బంగారం. ఉండలేనందే నువ్వు లేని ప్రాణం, ఓసారచిపోవే నీకో దండం. అయితే ఒక మంచి ఫోక్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్ లేకపోతే డ్యూయట్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సంచు పుట్టి పట్టుకొని సంచలతో రకును నేనే పోతే, సించునాయుడంటనొచ్చి వెంటనొచ్చి నాయనా, కొర మీద మనసేవోయే, కొర మీద మనసేవోయే. ఆరుగిరి కొండ మీద ఆవునుగా సేటి సిన్నవాడ, ఆవునిస్తానమ్ముకోరా అమ్ముకోరా నాయనా, దూడనిస్తాను దున్నుకోరా, దూడనిస్తాను దున్నుకోరా. భలే ఉన్నాయి పాటలు. పార్ట్ 2 ఒకసారి మా కోసం. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే. ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత 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 నా అనిత, నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అనిత ఓ అనిత సాంగ్ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఈ పాట క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. చాలా మంది ఫేవరెట్ హిట్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే ఖచ్చితంగా ఈ పాట ఉంటుంది. బెస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ గా చెప్పుకోవచ్చు. ఈ పాట రాసి పాడిన నాగరాజు గారితో ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాము. సో అనుకున్నదే తడవుగా మేము అడగటం, ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. అన్నట్టు ఇంకో మాట, అనిత ఓ పాట పార్ట్ 1 మనం చూసాం. ఇప్పుడు పార్ట్ 2 కూడా రాబోతోంది. దీనికి సంబంధించిన లిరికల్ వీడియో కూడా మనం చూసాం కదా. నాగరాజు గారు మరొక్కసారి అదరగొట్టారని చెప్పుకోవాలి. విందాం ఆ పాట మళ్ళీ ఒకసారి వారి నోటి నుంచే. సో వారి గురించి కూడా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. చాలా రూమర్స్ వచ్చాయి అప్పుడు అండ్ ఆ పాటకి సంబంధించి. సో అందుకని ఒకసారి మాట్లాడాలనిపించింది. మనతో పాటు ఉన్నారు అనిత ఓ అనిత సింగర్ నాగరాజు గారు. ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ మీకు అందిస్తోంది ఈ ఇంటర్వ్యూ. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి. అవునండి. చాలా సంతోషం మాట్లాడడం. ఎంత ఫేమస్, అసలు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు మీరు అనిత ఓ అనిత పాటతోటి. 2008లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది మేడం ఆ పాట. 2008 మేబీ. ఇప్పుడంటే సోషల్ మీడియా ప్రభావం బాగుంది కానీ అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేని రోజుల్లోనే ఒక ఊపింది అవును మేడం. కదా. మీకు చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఆ పాట. చాలా రోజులు అయినట్టు అనిపిస్తోంది. ఒక్కసారి ఆ పాట డైరెక్ట్ గా మీ నోటి నుంచి వినాలని ఉంది. ఫస్ట్ ఆ సాంగ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా.
నమ్మవుగా చెలియ నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమానే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా. కలలో కూడా నీ రూపం నన్ను కలవరపరిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే. నువ్వొక చోట నేనొక చోట, నేను చూడకుండనే క్షణముండలేనుగా. నా పాటకు ప్రాణం నీవేనా, రేపటి స్వప్నం నీవేనా, ఆశల రాణివి నీవే, నా గుండెకు గాయం చేయకే. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా, ప్రతి క్షణము ధ్యానిస్తూ పసిపాపల చూస్తా. విసుగురాని నా హృదయం నీ పిలుపుకై ఎదురు చూసే, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకనంటుందే. కరుణిస్తావో కాటేస్తావో, నువ్వు కాదని అంటే నే శిలనవుతానే. నన్ను వీడని నీడవు నీవే, ప్రతి జన్మకి తోడువు నీవే, నా కమ్మని కలలు కూల్చి నన్ను ఒంటరి వాణ్ణి చేయకే. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశ నాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా. ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. హో! సూపర్ అండి. మళ్ళీ ఒక్కసారి 2008కి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. థ్యాంక్ యూ మేడం. ఎంతమంది ఫేవరెట్ సాంగ్ ఇది. ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ ఆల్బమ్‌లో ఉన్న పాట ఇదండి. మేబీ ఇంత క్రేజ్ ఏ సాంగ్‌కి లేదేమో. కామన్‌గా సినిమా పాటలు అలా చూస్తాం. ఎన్నో సంవత్సరాల క్రితం అలా వినడం. బట్ ఒక ప్రైవేట్ సాంగ్ ఇంతమందికి ఇష్టంగా మారిపోవటం, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఫస్ట్ విన్నంత ఆ ఫ్రెష్ ఫీల్ అనేది ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. అవును మేడం. అంటే అప్పటి వరకు ఫోక్ ఇండస్ట్రీలో స్టార్టింగ్ మేడం ఇది. ఒక లవ్ సాంగ్ అనేది నాంది అమ్మాయి పేరు పలికింది మీద. మీరే. దానికి ఒక బీజం వేసిన సాంగ్ అనిత పాట. దాని తర్వాత మంచి మంచి ఇప్పుడు యూట్యూబర్స్ అదంటే ట్రెండ్, లవ్ సాంగ్స్ ట్రెండ్ అని స్టార్ట్ చేసింది అనిత పాట మేడం. అంటే వాళ్ళు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇప్పుడు చాలా హిట్స్ ఉన్న బుల్లెట్ బండి లక్ష్మణ్ గాని వాళ్ళు అవును. కలిసినప్పుడన్నా ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే అన్న. మిమ్మల్ని చూసే ఇప్పుడు అది రాసుడు లవ్ సాంగ్స్ రాయడం స్టార్ట్ చేసినాం అని వాళ్ళు అన్నప్పుడు హ్యాపీగా అనిపించింది నాకు. ట్రెండ్ సృష్టించారు మీరు. ఆ ట్రెండ్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు చాలా మంది. సో నాగరాజు గారు ఈ పాటకి సంబంధించండి చాలా సందేహాలు చాలా మందిలో ఇప్పటికి. ఏంటి అనంటే ఈ పాట వచ్చిన కొత్తలో ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వింటే అది అందుకే అర్థమవుతోంది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అని. అయితే నిజంగానే ఈ పాట రాసి పాడిన నాగరాజు గారికి లవ్ ఫెయిల్ అయింది, అందుకే ఆయన ఈ విధంగా పాట రాశారని, అనిత అనే అమ్మాయి నిజంగానే ఉంది, ఆ అమ్మాయి పేరు అదే, అండ్ దాంతో పాటుగా ఆ వ్యక్తి చనిపోయిందని చెప్పి ఇలా రకరకాల వార్తలు మేము విన్నాము. ఇది ఎంతవరకు నిజం? వాస్తవం మేడం. అప్పుడు అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద ఓకే. రాసుకున్న పాట అనిత పాట. ఆ పాట అంటే మా ఊరు పక్కన మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్బమ్ చేస్తుండే, కలం సవడి అని ఒక ఆల్బమ్ 8 పాటలు. అప్పుడేందంటే ఒకటే పాట పట్టుకొని 1½ ఇయర్ తిరిగిన మేడం. అంటే పాట అందరికి వినబెట్టడం ఈ పాట అంటే, అన్న ఇప్పుడెవరు వింటారు తమ్ముడు ఈ పాట, ఎందుకంటే అప్పుడంతా ఫోక్ జానర్ నడుస్తుంది. లవ్ సాంగ్ ఒక ప్రైవేట్ ఆల్బమ్‌లో అప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ఇప్పుడెవరు వింటారు తమ్ముడు అది ఇది అంటే, అప్పటికి మా ఊరు పక్కన వాళ్ళు ఆల్బమ్ చేస్తుంటే నేను ఆళ్ళకు కొన్ని డబ్బులు నేను ఒక 3000 ఇచ్చి, "అన్న నా పాట పెట్టుకోండి అన్న ప్లీజ్, నాకు నచ్చిన అమ్మాయి మీద రాసుకున్న పాట అన్న." అంటే జస్ట్ నేను ఒక అనిత వింటే చాలనుకోని రాసిన పాట. ఆ పాట పేరు చెప్పుకొని నేను డబ్బులు సంపాదించుకుందాం,
పెద్ద సింగర్, రైటర్ అయిదామని అది కాదు. ఒక అనిత ఏందంటే ఆమె ఫస్ట్ 2 సైడ్ లవ్ ఉండే. మధ్యలో బ్రేకప్ అయితే నేను బేసిక్‌గా ఆర్కెస్ట్రా సింగర్ మేడం. ఓకే. అంటే ఫస్ట్ అప్పుడేందంటే నుంచినా? మాదొక చిన్న కళాకారుల కుటుంబం. అమ్మ, నాన్న ఓహ్! వాళ్ళు, తమ్ముడు, చెల్లి అందరూ ఏ వాడేది. ఊరండి మీది? మాది గూనిపర్తి మేడం. మన ఈటల రాజేందర్ సార్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ కమలాపూర్ పక్కన చిన్న పల్లెటూరు గూనిపర్తి. హ్మ్. అయితే అది అనుకోకుండా పాట రిలీజ్ అయింది. అప్పటి చాలా కష్టాలు పడి మహిబాద్ లలిత ఆడియోస్‌లో పాట రికార్డింగ్ చేయడం జరిగింది. హ్మ్. దాని తర్వాత పాట రిలీజ్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత బాగా పాట స్ప్రెడ్ అయిపోయింది. పాట రాసిన అబ్బాయి చనిపోయిండట. అమ్మాయి చనిపోయిందట. లవ్ ఆ! ఫెయిల్యూర్ అని చెప్పేసి చాలా రూమర్స్ మేడం. అయితే ఆ రూమర్స్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఒక లవ్ సాంగ్ ఉంటది మేడం. వీడియో సాంగ్ అది. వేరే సాంగ్ అది. ఆ! ఆ సాంగ్‌లో ఆహ్, హీరో చనిపోతాడు. అది వేరే పాట. వేరే వీడియో సాంగ్ అది. ఆ వీడియోకు మన అనిత పాటను అటాచ్ జేసిల్లు. అచ్చా! అందులో హీరో చనిపోయే వరకు నిజంగానే ఆ అబ్బాయి చనిపోయిండని చనిపోయారని జెప్పేసి ఒక రూమర్ స్టార్ట్ అయింది. ఎక్కడ జూడు ఇదే పాట. ఏదో ఎస్ఐ బిడ్డలు లవ్ జేసిండట. బాగా కొట్టి స్టేషన్‌లోనే చంపేసిల్లట. ఏదో ఇంకా ఏదో అని చాలా చాలా రూమర్స్. అమ్మాయి చనిపోయిందట. ప్రేమ కోసం సూసైడ్ జేసుకొని అని ఇదేంటంటే జనాలలో ఇది ఒక పబ్లిక్ టాక్ బాగా రావడం వల్ల అప్పుడు నేను పాల్వంచలో డిగ్రీ అయిపోయి మళ్ళీ ఫ్రెష్‌గా ఎంబీఏ గూడా అక్కడే ఖమ్మం డిస్ట్రిక్ట్ జాయిన్ అయినప్పుడు 24 గంటల ఛానల్ వల్ల అప్పుడు నన్ను వెతికిద్దరు కాబట్టి పట్టుకోవడం జరిగింది. హ్మ్. తర్వాత తీసుకొచ్చి అప్పుడు ఇంటర్వ్యూ గూడా లైవ్‌లో ఇచ్చారు గదా! అప్పుడు టీవీ9 చాలా పెద్ద న్యూస్ ఛానల్స్‌లో అన్నిట్లలో అది కూర్చోవడం జరిగింది. అయితే అలా కూర్చున్న తర్వాత 'చరణ్ రాజ్' సార్ అని 'ప్రతిఘటన' సినిమా విలన్ క్యారెక్టర్ అవును. విజయశాంతి వాళ్ళతోటి పెద్ద వాళ్ళతోటి చేసి అవునా? చాలా సినిమాలున్నాయి. ఆ సార్ ఏందంటే మన సినిమా నిజ జీవిత ఆధారంగా సినిమా చేస్తున్నా అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. హ్మ్. సినిమా అనౌన్స్ చేసిల్లు. అంతా బానే ఉంది. కావాల్సుంటే ఏమైందంటే మళ్ళీ అప్పుడే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడు. సినిమా మధ్యలో ఆగిపోవడము. మొత్తానికైతే అసలు సినిమా రిలీజ్ చేసిల్లు. షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదా? అంటే అయింది కదా! సినిమా మొత్తంకైతే రిలీజ్ సినిమా చేసేసిల్లు. హ్మ్. అప్పుడు 'నాగరాజు' స్టార్టింగ్ వెంటనే షూటింగ్ స్టార్ట్ అయిందా? సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు పెద్ద పెద్ద సినిమాలే మధ్యలో ఆగిపోయినాయి మేడం. హ్మ్. ఆహ్, తర్వాత మొత్తానికి ఎట్టకేలకైతే సినిమా రిలీజ్ కావడం. బట్ అనిత అంటే ఆ పేరు మీద రాయటానికి నేను చెప్పాను కదా మేడం. నాకు డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి ఏందంటే అది మధ్యలో బ్రేకప్ ఫస్ట్ 2 సైడ్ లవ్ ఉండే. మధ్యలో బ్రేకప్ అయితే రాసిన పాట అనిత పాట మేడం. ఇప్పుడు మరి ఆ పాట విని వాళ్ళు ఫోన్ చేయడం గాని, వాళ్ళు మాట్లాడడం గాని అప్పుడు ఫోన్‌లెక్కడే మేడం. ఫోన్‌లు గూడా లేవు మా దగ్గర. ప్రపంచం మొత్తం విన్నది. అనిత తినకుంటే ఎట్లుంటది మేడం. తెలుసు వాళ్ళకు. హ్మ్. ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఆమెకి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళేందంటే అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి కదా మేడం. అమ్మాయిల ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. హ్మ్. అందుకనే ఏందంటే నేను ఇబ్బంది కావాల్సుంటే నా పాట వల్ల ఆమెకేందంటే విన్నప్పుడల్లా ఎక్కడ పడితే అక్కడ వినబడుతుంటే ఆమె బాగా ఏదన్నా డిస్టర్బ్ కావచ్చు. బాధపడొచ్చు. దానికి గూడా నేనంటే నా మనసుకి నేనే చాలా సార్లు సారీ చెప్పుకున్నా. ఆహ్, అలా జరగొద్దు ఆ! అని. హ్మ్. బాధపడొద్దు తెలుస్తోంది నాకు. హ్మ్. బట్ అప్పుడు మీరు చేసింది అది మీకు కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు లవ్ అంటేనే కొత్త బంగారు లోకంలో ఉంటాం మేడం. తెలిసి తెలియని ఏజ్ డిగ్రీ అంటే ఆ! ఆ! లవ్ అంటేనే అదొక కొత్త బంగారు లోకం. ఏందంటే మనకు ఆహ్, అప్పటికి గూడా అంటే అయినా గాని ఏందంటే మనం కొంచెం మెచ్యూర్డ్‌గానే ఆలోచించేది. అమ్మాయి కోసం ఏదన్నా అరే ఫస్ట్ బానే ఉండేది గదా! మధ్యలో బ్రేకప్ అవ్వడం ఏదో ఒకటి జేయాలి, ఏదో ఒకటి అంటే నేను బేసిక్‌గా సింగర్‌ని. ఒకటే పాట 1 మంత్ రాసుకున్నా మేడం. ఒకటి అనిత పాటని. ఫస్ట్ సాంగ్ నాది. మీరు అప్పటి రాయడమే వరకు ఫస్ట్ ఆ రాయడమే పాటే ఫస్ట్ రాసారు. సాంగు. పాట రాయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? అదే నేనేందంటే ఆమెకేందంటే మాట్లాడుకునే ఛాన్స్ లేదిగ. మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి ఏం జేయాలి? ఒక పాట అయితే అది పక్షి లాంటిది మేడం. ఎగిరెళ్తది. ఎక్కడికైనా ఎళ్ళిపోద్ది పాటనేది. కాబట్టి ఒక పాట రూపకంగా ఆ అమ్మాయికి చెప్దామనే ఉద్దేశంతోటి ఆ పాట పట్టుకొని చాలా ఏందంటే ఒక ఎన్ని రోజులు రాసారు ఆ పాట? 1 మంత్ మేడం. 1 మంత్ ఒక్కొక్క లైన్ ఏంటంటే నేను ట్యూన్ బలంగా చేసుకున్నా మేడం. దాంట్లో సింపుల్ లిరిక్స్ ఏందంటే అందరికి అర్థమయ్యేటట్టు ఉండేటట్టు ఆ ట్యూన్ ఏందంటే బలంగా అందరికి క్యాచింగ్ ఉండాలి. ఆళ్ళ పదాలు అని చెప్పేసి అంటే జస్ట్ ఒక అనిత వింటే సరిపోద్ది అలా అన్నట్టు అని ఆలోచన. చేసుకున్న పాట అప్పుడు మేడం అది. ఎంత ఖర్చయింది మీకు ఆ పాటకి? అప్పుడు అసలు ఎట్లుండే అంటే అప్పుడు ఆ కాలంలో 8 పాటలకు ఇక్కడి నుంచి వచ్చేసి 3000కు కీబోర్డ్ ప్లేయర్ వచ్చి పాటలు వాయించిపోయేది. 3000 ఇస్తే. హ్మ్. ఒక ఆల్బమ్ సరదాగా అందరం కలిసి చేసుకున్న ఆల్బమ్‌లో నాదొకటి అనిత పాట మేడం. సో మీరప్పుడు 3000 రూపీస్ ఆ! ఇచ్చారు. నేనొక అంటే అందరం మా ఫ్రెండ్స్ అందరూ ఓకే. ఓకే. వాళ్ళు గ్రూప్. గూడా మనిషికి డబ్బులేసుకున్నారు. దాంట్లో నేను నా వంతు సహాయంగా అందులో 3000 ఇచ్చి ఆ పాట రిలీజ్ మీరు ఏ చేయడం. ముహూర్తాన రాసారో గాని ఒక రేంజ్‌లో వెళ్ళిపోయింది ఆ పాట అసలు. అవును మేడం. కదా! అవును. ఇప్పుడు నేను విన్నాను పార్ట్ 2. అవును మేడం. అది గూడా నాకచ్చిన ఆలోచన గాదు. మై ఫస్ట్ షో గిరి సార్ అని వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత నా నంబర్ వెతికి పట్టుకొని, నాగరాజు గారు ఇట్లా పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాం. అనిత పాటను లిరిక్స్ రాయగలుగుతారా మీరంటే,
అసలు నాకే రాలేదు ఆలోచన. అయినా నా పాట బ్రతుకుద్ది కదా! మళ్ళీ జనాలకు కదా! మర్చిపోయిన వాళ్ళకి అవును. ఒక్కసారి గుర్తు చేద్దాం ఆ పాటని మళ్ళీ అని మ్యూజిక్ చేంజ్ ఉంటది మేడం. లిరిక్స్ చేంజ్ ఉంటాయి. కావాల్సుంటే ట్యూన్ సేమ్ ఉంటది. ట్యూన్స్ ఏమి? ఆ ఫ్లేవర్ పడిపోద్ది కదా! ఆ ఫ్లేవర్ అట్లనే ఉంటది. లిరికల్ వీడియో వినున్నాము. ఒకసారి మా కోసం ఆ సాంగ్. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే. మళ్ళీ ఒక ట్రెండింగ్ సాంగ్ అని అనుకోవాలండి నిజంగా. ఆ థ్యాంక్ యూ ట్యూన్ ఇంక మేడం. అందరికీ మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. మేడం. చాలా మందికి మీరు ఒక దైవంగా కనపడ్డారు ఆ టైంలో. అంటే చాలా మంది అప్పుడు ఉన్న యూత్‌కు బాగా కనెక్ట్ అయిపోయింది. చాలా. వాళ్ళు ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ ఉంటే ఈ పాట పాడుకోవడం. కొంతమందికి విసుగు కూడా వచ్చిందండి. అవును. ఓపెన్‌గా మాట్లాడుకుంటే ఓకే. కదా! ఓకే మేడం. ఆ పాట ఎక్ విని అబ్బా! ఎక్కడ చూసినా ఇదే సాంగ్. అంటే అంత హిట్ అయింది. అవునవును. ఆ విషయం మెచ్చుకోవాలి. అబ్బా! ఎక్కడ చూసినా ఇదే పాట వినపడుతుంది. సినిమా పాటలన్నిటికి ధీటుగా వెళ్తుంది సాంగ్ అని అనుకున్నారు అప్పుడు. అవును మేడం. అయితే అప్పుడు ఒక మ్యాగజైన్‌లో రాసిండు మేడం. ఒకటే పాట, ఒక పల్లెటూరులో పుట్టిన పాట, ఒకటే పాట 1,50,00,000 బిజినెస్ జరిగిందంట. అబ్బబ్బా! అని చెప్పి ఒక మ్యాగజైన్‌లో రాస్తే అవునా! అనిత పాట మీద 1,50,00,000 జరిగిందా? నేను ఒక్క రూపాయి దాని మీద సంపాదించుకున్నది ఏం మీకసలు లేదు. దాని మీద దాని ఆదాయం మీద వచ్చిందా అంటే ఏం మనం లేదా? దాని మీద మనం సంపాదించేది ఏం లేదు మేడం ఆ పాట మీద. నేను చెప్పాను కదా మేడం. జస్ట్ అనిత వింటే చాలు అన్నట్టు చేసుకున్న మీరే ఇంకా పాట. డబ్బులిచ్చి మరి చేయించుకున్న అవును మేడం. పాట అది. బట్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనితకి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు బ్రేకప్ చెప్పకపోతే అంత మంచి పాట నేను రాయకపోదును. నాకింత పేరు రాకపోవు అసలు. నేనంటూ ఒక సింగర్‌గా, ఒక రైటర్‌గా అందరికి పరిచయం కాకపోతుంది మేడం అసలు. ఆ తర్వాత జర్నీ ఎలా సాగింది? తర్వాత మళ్ళీ మీకు సినిమా అవకాశాలు? చాలా అవకాశాలు మేడం. నాకు సినిమా అనౌన్స్ అయిన తర్వాత మంచి మంచి అవకాశాలు. కావాల్సుంటే నాకు జరిగిన కొన్నేందంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని దివ్యశక్తుల వల్ల అది నాకు జరిగిన మోసాల వల్ల తట్టుకోలేక హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సొచ్చింది. ఏం జరిగిందంటే అంటే అంటే నేను అంటే వాళ్ళ పేర్లు మనం చెప్పలేంలే గానీ ఏందంటే ఇప్పుడు సినిమా వచ్చేదాకా ఇక్కడ రాయొద్దు, పాడొద్దు అని జెప్పేసి అట్లా వాళ్ళు ఓకే. కమిట్మెంట్ వాళ్ళు నాతోటి అట్లా చెప్పడం వల్ల వచ్చిన ఆపర్చునిటీస్ వదులుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏది అలా మీరు పెద్ద అవకాశం వదులుకున్నది ఏది ఉంది? ఇప్పుడు 'చక్రి' సార్ వాళ్ళు బతికే ఉన్నారు. సార్ పిలిచిన పాట కావాలని. ఓకే. ఆ విషయం వాళ్ళకి తెలవని. ఇప్పుడు సినిమా వచ్చేదాకా ఇక్కడ చేయకని చెప్పినాం కదమ్మా! అని అట్లా కొన్ని ఏందంటే 'ఆదిత్య' వాళ్ళు ఆ కాలంలో ఒక 18,00,000 పెట్టి మీతోటి ఆల్బమ్ చేస్తా అని చెప్పి నా దగ్గరికొచ్చిండ్రు. ఓహ్! అలాంటి వాళ్ళ మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆ విషయం వాళ్ళకి తెలిసి నీ మీద మేము 3,00,00,000 పెట్టి సినిమా చేస్తున్నామమ్మా! ఇప్పుడే కొంచెం ఎందుకు తొందరపడి మిమ్మల్ని సెటిల్ చేస్తాం కదా! అంటే సరే మనకు అయినా మనల్ని నమ్మి ఎవరు సినిమా చేస్తారు అది ఇది అని చెప్పేసి అయినా నేను వాళ్ళనేం తప్పు ఆఫ్ కోర్స్. పట్టట్లేదు. కావాల్సుంటే ఏందంటే అప్పుడు అట్లా ఉంది. కావాల్సిన ఆ భూమిలోనే సినిమా రిలీజ్ అయితే బాగుండేది. కావాల్సిన మధ్యలో సినిమా ఆగిపోవడం, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం, అసలు సినిమా రిలీజ్ అయిద్దో కాదో అని చెప్పేసి అదొకటి. అవి సినిమా ఫీల్డ్ అంటే తెలిసిందే కదా మేడం! ఎన్నో మరి కష్టాలుంటాయి ఆ ఇక్కడ. సినిమా ద్వారా ఏమైనా డబ్బులొచ్చాయా మీకు? మాకెందుకొస్తాయి? అసలు నాకు నేను చెప్తున్నా కదా! అసలు నాకు ఇస్తాన్న డబ్బులు కూడా ఇవ్వలేదు గానీ అవన్నీ ఎందుకు? నిజమే కదా మాట్లాడుతున్నది. ఆ! అబద్ధమేం కాదు కదా! నిజంగా మేడం. సో, అక్కడి నుంచి కూడా ఏం ఆదాయం? ఏందంటే తట్టుకోలేక నేను ఒక ప్రోగ్రామ్‌కి వస్తున్నా నా పేరు మీద ఒక 30,000 మాట్లాడుకున్నాను. అనిత సింగ్ నాకు 2,000, 3,000 చేతిలో పెడితే నేను అవి ఏందన్నా ఖర్చు అయ్యో! అంటే వాళ్ళ తర్వాత నాకు చెప్పేది పేమెంట్ తీసుకున్నాక ఇంత ఇచ్చినామంటే సరే అయితే పోనీ అని అట్లా బాగా జరిగింది. ఎందుకంటే మనకు హైదరాబాదే కొత్తగా అప్పుడు. మీరు మరీ అంత మెతకగా ఉంటే ఎలా అండి మరి? అంటే అడగలేదా మీరు? మనకప్పుడు మనకు తెలవదు మేడం అసలు. ఆహ్, అప్పుడు కాదు ఇప్పుడు కూడా మనకు హైదరాబాద్ కూడా మళ్ళీ 2 ఇయర్స్ ఏమున్నా మళ్ళా బాగా చేంజ్ అయిపోయింది. అంతా మళ్ళీ కొత్తగా నాకేందంటే మీలాంటి వాళ్ళ పెద్ద ఛానల్ వాళ్ళు 'సుమన్ టీవీ' వాళ్ళ లాంటి సపోర్టింగ్ ఉంటది కాబట్టి నేను కూడా ఇక్కడే ఉంటున్నా మళ్ళీ రాస్తున్నా, పాడుతున్నాను. డెఫినెట్‌గా అసలు కొంతమందైతే మీరున్నారా లేదా అని కూడా అనుకున్నారు తెలుసా? అయితే పాట అసలు రాసిన అబ్బాయి ఎక్కడున్నారు ఎటు ఈయన? పోయిండు? ఏంది అసలు అంత మంచి ఆ! పాట కానీ చాలా మంది మళ్ళీ అనుకున్నారు. కనిపించలేదు, నాకు కూడా మంచి ఆపర్చునిటీ మేడం. ఎందుకంటే ఇంత మంచి ఛానల్‌లో ఇప్పుడు ఇది పెద్ద ఛానల్ 'సుమన్ టీవీ' అంటే. డెఫినెట్‌గా. మీ టాలెంట్‌కి కొదవలేదండి. మీరు చాలా చక్కగా పాడతారు, మంచిగా రాస్తారు. ఇవన్నీ తెలుసు. మధ్యలో పాడిన పాటలు ఎన్ని అనేది చాలా మందికి తెలీదు. ఈ మధ్య కాలంలో ఎన్ని పాటలు పాడుంటారు? నేను చాలా ఉంటాయి. నేను 'అనిత' పాట తర్వాత ఒక 100కి పైనే ఉంటాయి మేడం. నేను రాసిన పాటయి. ఓహ్! యూట్యూబ్‌లో 'అనితా నాగరాజ్ ఆల్ సాంగ్స్' అని సెర్చ్ చేస్తే చాలా పాటలు
పాటలొస్తాయి. వేరే వాళ్ళ అంటే నాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ లేదు. ఏ ఛానల్‌కి నేను రాసినా గానీ, నా పేరు పాడినా గానీ అనితా నాగరాజ్ అనే ఏపిస్తారు. అనితా నాగరాజ్ ఆల్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే చాలా పాటలు చాలా నాయి వస్తాయి. పాటలొస్తాయి. ఇదే రీసెంట్‌లీగా భిక్షు నాయక్ అని అన్నయ్య వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌కి ఒక మంచి సాంగ్ చేసినాం మేడం. రికార్డింగ్ గూడా ఓకే. అయిపోయింది. హ్మ్. ఆ పాట ఒకసారి ష్యూర్. పాడతా. ష్యూర్. తప్పకుండా పాడండి. ఎల్లిపోకే వెళ్ళిపోకే నన్ను విడి వెళ్ళిపోకే మళ్ళీ రావే మళ్ళీ రావే మనసారా నన్నే ప్రేమించరాదే అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా మన్నించవే మన్నించవే నా తప్పే ఉంటే మన్నించవే నిందించకే నిందించకే నన్నే ఇంకా వేధించకే అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా కోపమొస్తే నన్ను కొట్టు ఇష్టమొచ్చినట్టు తిట్టు ఆ దేవుడి మీద ఒట్టు నిన్ను మరిచిపోతే సావగొట్టు బుల్లి బుల్లి బుజ్జాయి బుంగమూతి పెట్టకే నీ కాలి కింది చెప్పులా చెప్పినట్టు వింటనే ఊరించకే ఊరించకే ఊపిరినే తీసేయకే కరుణించవే కనిపించవే కాస్తైనా నన్ను దయచూపవే అందమైన కుందనాల బొమ్మరా గుండెకే గాయమే చేసేరా అద్దుమరా తిరి జాబిలమ్మరా నిప్పులే నాపై జల్లేరా. సూపర్బ్! చాలా బాగుంది సాంగ్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు రాబోతోందా ఈ పాట? మేడం ఇలాంటి సాంగ్స్ ఒక 4, 5 ఛానల్స్ వాళ్ళకు అంటే నాకు వాళ్ళు అప్పచెప్పిన సబ్జెక్ట్ కూడా లవ్ ఫెయిల్యూర్ సబ్జెక్టే. ఎందుకంటే నేను అనిత పాట అలాంటి ఇంకా అలా ఫిక్స్ అయిపోయారా? లవ్ ఫెయిల్యూర్ సాంగ్. వేరే సాంగ్స్ కూడా నేను రాస్తాను మేడం. కావాల్సింటే నాకు వాళ్ళు అప్పచెప్పిన సబ్జెక్ట్‌కు నా నుండి నెలకొక పాట వచ్చినా పర్లేదు గానీ ఏందంటే అనిత నాగరాజ్ సాంగ్ చేస్తుందంటే కొంచెం వాళ్ళకేందంటే మినిమమ్ గ్యారంటీగా అవును. పాట నాట్ బ్యాడ్ అన్నట్టే చేయడానికి ప్రయత్నిస్తా ఆ మేడం నేను. వాయిస్‌కి, ఆ రైటింగ్‌కి మాక్సిమం ఇంకా అందరూ చాలా మంది చెప్పా కదా! చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికే ఉన్నారు. మేడం. నేనంటూ తెలవకపోవచ్చు కానీ నా పాట అందరికి తెలుసు మేడం. అనిత సాంగ్. అవునండి. మేబీ రూపం తెలియకపోవచ్చు కానీ పాట ద్వారా మీ వాయిస్ చాలా మందికి నోటెడే కదా! అవును మేడం. మరి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు రెమ్యునరేషన్ ఒక సాంగ్‌కి? ఒకవేళ వాళ్ళు నీ సాంగ్ రాస్తున్నా ఒకవేళ నా వాయిస్ నచ్చి నాతోటే పాడిస్తా అంటే ఒక సాంగ్‌కొచ్చి ఒక 30,000 రూపీస్ అడుగుతున్నా. ఒకవేళ మేము అంత ఇయ్యలేమమ్మా నీకు ఇంతవరకు ఇస్తా అంటే ఓకే. నాకు బతకడానికి ఇప్పుడే కదా! అంటే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకొని చేయడానికి ముందుకెళ్తా. ఇప్పుడు బాగుందా మరి లైఫ్ ఓకే ఫైనాన్షియల్‌గా? మేడం. అంటే ఇప్పుడే మేడం మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ చేసింది. నేనొచ్చి ఒక 1 మంత్ ఏమో అయితుంది హైదరాబాద్‌కొచ్చి. ఇక్కడే ఉంటున్నారా? మా తమ్ముడు కృష్ణంరాజు. తమ్ముడు సాఫ్ట్‌వేర్ కూకట్పల్లి ప్రగతి నగర్‌లో ఉంటాడు. ఫ్యామిలీని ఇంకెక్కడికి షిఫ్ట్ చేయలేదు. ఆహ్, వాళ్ళు అది వాళ్ళు అక్కడే ఉండి నేను వీక్లీ ఒకసారన్నా లేకపోతే 15 డేస్‌కి ఒకసారి ఎళ్లి పిల్లల్ని చూసుకోవడం, రావడం. ఫ్యామిలీ ఏం చేస్తారు మీ వైఫ్? మా మా మిసెస్ అనిత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అంతకన్నా మంచి అమ్మాయి మా మిసెస్ దేవిక ఆమె. సూపర్. ఆ! బా చెప్పారు. దేవిక ఆమె నా గురించి అనిత పాట గురించి అదన్నీ తెలిసి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి. ఆమె హౌస్ వైఫ్ ఒక పిల్లల్ని దగ్గర పట్టుకునే దేవుడు వరకే. అన్యాయం చేశాడు ఏదైనా జరిగిందనంటే అంతకు రెట్టింపైనది ఇస్తాడండి. అవును మేడం. ఖచ్చితంగా. మంచివాళ్ళు కదా మీరు మంచే జరుగుతుంది. మేడం. థ్యాంక్ యూ మేడం. ఆ సపోర్ట్ ఉందన్నమాట. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలే మేడం. ఇద్దరు అబ్బాయిలు. ఏం చదువుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రెజెంట్ దాంట్లో నాకేందంటే అన్నీ ఏందంటే ఒకదాని తర్వాత ఒకటి నేను మీరు అడిగినట్టు ఇన్ని రోజులు ఎందుకు అసలు దూరం వెళ్ళానంటే నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా అబ్బాయి పెద్ద అబ్బాయి అజిత్ విహారీ పెద్ద అబ్బాయి పేరు. అబ్బాయికి మాటలు రావు. డెఫ్ అండ్ డమ్. అయ్యో! సారీ. అట్లా కొన్ని అనుకోని ఇప్పుడు చిన్న అబ్బాయి కూడా ఏందంటే 4 ఇయర్స్ చిన్న అబ్బాయి కూడా కరెక్ట్‌గా మాట్లాడలేకపోతుండు. ఏందంటే ఇలాంటి ఒక పాట రాయాలంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలి మేడం. ఆఫ్ కోర్స్ అందులో లీనమైపోయి రాయాలి. ఏదైనా పని చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే చేయగలుగుతాం. ఏంటండి ప్రాబ్లమ్ ఎందుకు పిల్లలకి? అంటే డెఫ్ అండ్ డమ్ అంటే అది ఇప్పుడు చెవులో 3 పొరలు ఉంటాయట కదా మేడం. ఈఎన్‌టీ హాస్పిటల్‌లో చూపెడితే డాక్టర్ చెప్పిండు. లోపల నరాలు చితికిపోయినట్టు ఇప్పుడు చెవులు వినబడితేనే మాటలు వస్తాయంట కదా మేడం. అవును. అట్లా ఏందంటే ఆ అబ్బాయికి మాటలు రాకపోవడం. ఆపరేషన్ కావచ్చు లేకపోతే ఏదైనా మెషిన్స్ ద్వారా ఏమన్నా కుదురుతుందన్నారా? మిషన్స్ పెట్టించినాం మేడం. మిషన్స్ తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఎట్లా చిన్న పిల్లలకి ఎట్లా ఉంటుందంటే వినబడక ఒకటేసారి శబ్దం వినబడితే వాళ్ళు ఆ పెయిన్ వస్తుందని చెప్పి పెట్టుకోకపోవడం. అవును. ఇబ్బంది పడదు. మన స్పీచ్ థెరపీ చెప్పియమన్నారు. ఆ స్పీచ్ థెరపీ మనం అంతంత మాత్రమే మన దగ్గర పైసలు ముందు చెప్పిన కమర్షియల్‌గా చాలా వీక్ మేడం.
ఏందంటే ఈ ఫీల్డ్ అంటే బతకడానికి నేను హన్మకొండ చౌరస్తాలో ఉండేది మేడం ఇన్ని రోజులు. అక్కడ ఎవరైనా రికార్డింగ్స్ రమ్మంటే వెళ్ళడం. అక్కడ లోకల్ స్టూడియోస్ ఆడ కూడా చాలా మంచి మంచి స్టూడియోస్, మంచి కీబోర్డ్ ప్లేయర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. పోయి పాడడం, వేరే వాళ్ళ సాంగ్స్ కూడా పాడడం. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకొని ఇట్లా బతకడానికి ఒక పాన్ షాప్ పెట్టుకున్నా అక్కడే. ఓహ్! పాన్ పాన్ షాప్ షాప్ ఉందా? ఏందంటే మనకు ఏ పని చేసుకున్నా తప్పేం లేదులే కదా! మనకి ఎందుకంటే ఏదో బానే ఒకటి ఉంటుందా షాప్ రన్ అవుతుందా? రన్ అవుతుంది. ఇప్పుడేందంటే ఆ షాప్ వేరే వాళ్ళకి అప్పజెప్పేసి ఎందుకంటే మీరు కొద్ది రోజులు ఇక్కడికొచ్చారు. ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలకి మరి మంచి హాస్పిటల్‌లో చూపిస్తారా? నేను చూపిస్తాను తీసుకురండి మరి. తప్పకుండా మేడం. ఆ! ఇక్కడ ఈఎన్‌టీ హాస్పిటల్ దగ్గర. ఓకే ఇక్కడ మేడం. చూపిద్దాం. ఓకే అసలు మేడం. ఏంటి సమస్య తెలుస్తుంది కదా! సాల్వ్ అవును. అవుతుంది. చిన్న వయసే కాబట్టి కొంతమందికి రెక్టిఫై అవుతుంది ప్రాబ్లమ్. మేము కూడా ఇంకా అంటే డెఫ్ అండ్ డమ్ స్కూల్‌లో జాయిన్ చేపియకుండా ఇంకా వస్తాయని నమ్మకం ఉండి వాళ్ళ మంచి ప్రైవేట్ స్కూల్‌లోనే జాయిన్ చేపిచ్చేసేసి పెద్ద అబ్బాయి వెళ్తుండు. చిన్న అబ్బాయి ఇంకా 4 అవునా? ఇయర్స్ ఇంకెళ్ళట్లేదు. ఓకే మేడం. అంటే తీసుకురండి పిల్లల్ని చూపిద్దాం ఒకసారి సరే తప్పకుండా. హాస్పిటల్‌లో. థాంక్ యూ మేడం. నయం అవుతుంది ఖచ్చితంగా. పాయింట్. ఆ తర్వాత మీరు ఇంకా అక్కడే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి చేస్తూ చిన్న చిన్న ఉంటారా? నేను ఇన్ని రోజులు ఎట్లా బతికిందంటే అసలు చాలా మంది లిరిక్స్ పట్టుకొనొస్తారు నా దగ్గరికి ట్యూన్ చేయమని. ఓకే. ఆ ట్యూన్ వాళ్ళకి అది ఆ లిరిక్‌కు తగ్గట్టు ట్యూన్ చేయడం, ఎన్నో కొన్ని డబ్బులిస్తే తీసుకునేది అట్లా. అంతేనా? అంటే మీ లిరిక్స్ వాళ్ళు తీసుకు లేదు మేడం. వాళ్ళు రాసుకొనొచ్చిన లిరిక్స్. అంటే అచ్చా! నేను ఓకే. అట్లా కూడా జరిగినాయి. అంటే నేను డబ్బుల యాహ్! కోసం నేను అది అట్లా కూడా విన్నాను. ప్రేరేపించినవి చాలా ఉన్నాయిలెండి గానీ, అయితే ఏందంటే లిరిక్స్ వాళ్ళు రాసిన లిరిక్స్ ఉంటాయి కదా మేడం. ట్యూన్ చేయడానికి కొంతమంది రైటర్స్ ఉంటే వాళ్ళకి నేను అన్న ఎన్నో కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళకి ట్యూన్ చేసి పెట్టుకుంటుండేది మేడం. సో, ఇలా గడుపుతూ వచ్చారనమాట ఇన్నేళ్లుగా. మళ్ళీ 15 ఏళ్ళా? అవును మేడం. ఇప్పుడు పాటొచ్చి అది 15 ఇయర్స్ అయితుంది. 2008. 2008. 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా. హ్మ్. మళ్ళీ అంతకు మించిన క్రేజ్ రావాలనే కోరుకుంటున్నాను. అవును మేడం. ఇప్పుడు 'అనిత పార్ట్ 2' సాంగ్‌ని వాళ్ళు 10,00,000 బడ్జెట్ పెట్టి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ఓకే. మంచి కంటెంట్, మంచి దానికి విజువల్‌గా బాగా చూపెట్టడానికి, ఆ పాటకున్న వాల్యూ తీయకుండా దీన్ని వీడియో పరంగా బాగా చూపెట్టడానికి ఇంకా ఈ మధ్యలో పాడిన పాటలు ఏవైనా మీరు రాసి పాడిన పాటలు? ఛానల్ వాళ్ళకి అది సేమ్ మళ్ళీ వాళ్ళేందంటే లవ్ ఫెయిల్యూర్ బాగా నడుస్తున్నాయి కదా! నాకు అదే సబ్జెక్ట్ అప్పచెప్పిల్లు. అదే మాది. ఓకే. ఓకే. ఫైన్. దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుందే, ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుందే, ఎవరమ్మా నువ్వెవరమ్మా నా ఎదనే కోసి వెళ్ళిపోతుంటే దోలా అనిపిస్తూ ఉందే, ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే, ఎంత మోసం ఎంత నరకం ఎంతెంత నరకం, నువ్వు లేని బ్రతుకెంత నరకం, దూరం దూరం పొమ్మంటూ నన్ను వెలివేస్తుందే, ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుందే, ప్రేమంటే తెలుసా ఓ పిచ్చిదానా, నువ్వే ప్రేమిస్తే తెలిసేదే ఆ బాధ, ఓ చెలిని అందం ఎప్పుడు నాకే సొంతం, ఎక్కడ నీ చిరునామా ఎంతని వెతకాలమ్మా, ఆకాశ దేశాన అందాల యువరాణి, హారారు కాలాలు నా తోడుగుండాలి, నిన్ను చూస్తూ రోజంతా నేనే బ్రతికియాలి, నువ్వు లేని ఆనాడే నేనే కనుమూయాలి, ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే, ఎంత మోసం ఎంత నరకం ఎంతెంత నరకం, నువ్వు లేని బ్రతుకెంత నరకం. సూపర్ అండి. చాలా థ్యాంక్ యూ మేడం. బాగుంది. మామూలుగా ఒక పాట రాయటానికి ఎంత టైం పడుతుంది? అప్పుడు అనిత పాట అంటే ఒక 1 మంత్ అప్పుడు అలా పట్టింది. రాశారు. ఇప్పుడు కొంచెం 1 డే, 2 డేస్‌లో ఇప్పుడు రాసుకుంటున్నాం. అంటే దాని ట్యూన్ ఫస్ట్ ఏందంటే మంచి ట్యూన్ క్యాచింగ్ ఉండే ట్యూన్ చేసుకుంటా మేడం. దాంట్లోనే సింపుల్ లిరిక్స్ నాకు తగ్గట్టు సింపుల్ చిన్నగా అందరికి అర్థవంతమయ్యేటట్టు సింపుల్‌గా ఉండే లిరిక్స్ ఏసుకుంటా. ట్యూనే గట్టిగా చేసుకుంటా మేడం నేను. దాన్ని బట్టే. వింటే ఏందంటే వాళ్ళకు కొంచెం ఎక్కేటట్టు. అండ్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఫోక్ సాంగ్స్ అంటే ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ కంపల్సరీ అయిపోయాయి. చూస్తున్నాం. ఒకటి 2 కూడా ఉంటున్నాయి కొన్ని కొన్ని. అవునవును. చాలా వరకు ట్రెండ్ అయిపోయిన పాటలు ఇవన్నీ. ఇప్పుడున్న వాళ్ళలో మీకు ఎవరు బాగా నచ్చుతున్నారు? సింగర్స్ కావచ్చు. ఎవరి పాటలు బాగా నచ్చుతున్నాయి? ఈ మధ్య కాలంలో ట్రెండ్ అంటే మీరనేది యూట్యూబ్‌లోనా? యాహ్! సినిమాలోనా? సినిమా గాని, యూట్యూబ్ అయినా. యూట్యూబ్ అంటే మన వేడిబండి లక్ష్మణ్ వాళ్ళ సాంగ్స్, వాళ్ళ రామ్ లక్ష్మణ్‌వి మంచి సాంగ్స్ ఉన్నాయి. అవును. అట్లే మా వరంగల్ నుంచి దిలీప్ దేవగన్, ఇప్పుడు హనుమంత్ యాదవ్ ఇంకా ఉన్నారు చాలామంది. మంచోళ్ళున్నారు. వాళ్ళందరి పేర్లు నాకు ఐడియా రావట్లేదు. ఓకే. మంచోళ్ళున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మంచి సాంగ్స్ వస్తున్నాయి. అంటే ప్రూవ్ చేసుకోవాలనే అవునవును. ఉద్దేశంతో చాలా మంది అలా ఉన్నారు. ఇప్పటికి
చాలా మంది ఇంకా అవకాశం రాక వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. బట్ అదొకటి. చాలా మంది ఉన్నారండి సింగర్స్, అసలు మేము చూస్తాం కదా ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఇంత బాగా పాడుతున్నారు అసలు ఇన్ని రోజులు ఏమైపోయారా అని అనిపిస్తుంది కొంతమందిని చాలా చూసాం. మంది అవకాశాలు రాక, ఆ, పాపం. కొంతమందికి ఏందంటే అన్నీ ఉంటాయి గానీ లక్ అనేది ఎక్కడో మిస్ అయిపోతది మేడం. నాకొచ్చినంత పేరైతే కొన్ని కోట్లు పెట్టినా దొరకనంత పేరు మేడం. ఒకటే అది మాత్రం పాటతోటి నిజం. ఏందంటే అదొక్కటే నాకు మిగిలిపోయింది పేరు. ఎందుకంటే ఆ అనిత పాటే నన్ను బ్రతికిస్తది మేడం ఎప్పటికైనా. ఎందుకంటే నాకెక్కడికి పోయినా ఏందంటే వాళ్ళు నాకు డబ్బులు ఇయ్యకపోయినా, ఏమి ఇయ్యకపోయినా గానీ నాకు రెస్పెక్ట్‌గా ఆ పాటకు నన్ను అభిమానించేటోళ్ళు. గుర్తెచ్చుకుని మీరే పాడారు కదా, మాకు ఈ బాండింగ్ ఉంది ఆ పాటతో అని ఆ! మీతో షేర్ చేసుకుంటారు ఎవరైనా అవునవును కనిపించి. మేడం. మేబీ ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత మేము చాలా మందికి తెలుస్తారు కాబట్టి చూసి బోల్డ్ అంతమంది వచ్చి అడుగుతారు చూడండి మరి. నాకిప్పుడు ఈడికొచ్చిన కాంచి చాలా మంది మీడియా సపోర్టింగ్ ఇప్పుడు ఇలాంటి ఛానల్స్ వాళ్ళు నాకు చాలా ఎంకరేజ్ చేస్తుండ్రు. సో బట్ ఇప్పటికైనా మించిపోయింది లేదు, అవకాశాలు వస్తాయి, వదులుకోవద్దు. కేవలం లవ్ ఫెయిల్యూరే పాడదాము అని ఏమన్నా మీరు ఫిక్స్ అయ్యారా? అలా లేదు ఏం మేడం. లేదు కదా. ఎలాంటి సిట్యుయేషన్ ఇచ్చినా నేను పాడతా. మొన్న రీసెంట్‌గా ఒకరు అంబేద్కర్ సాంగ్ రాయమంటే రాసిన మేడం. ఓ, అంబేద్కర్ గారి సాంగు. ఎందుకంటే మీరు ఒక పల్లవి పాడతా మేడం. ష్యూర్ అయితే పాడండి. పంజరాన రామచిలకలరా పలకాలి మీరింక కాదనక గూటిలోని ఓ గువ్వలరా ఎగరాలి మీరింక ఏమనక చల్లగాలిలో ఊయలుగుతూ గాయపడ్డదో కోయిల తన గొంతు ఎందుకో పాడనంటూ ఒక్క పాట పాడినది ఇయ్యాల ప్రపంచమే దావికే అనుకోని అవమానమా ఆ భారతరత్నకే మనమిచ్చే బహుమతిదా అందరి తలరాతలను మార్చిన అంబేడ్కరుడికి అవమానం మనిషిని మనిషిగా గుర్తించమని తెలిపిన మనిషికి ప్రతిఫలం వినరో భారత చరిత ఇదివో దళితుడి కదా వినరో భారత చరిత ఇదివో దళితుడి కదా భార్యా బిడ్డలను వదిలి భారత రాజ్యాంగం నిర్మిస్తే భావితరాల కోసం బంగారు బాటలనే నిర్మిస్తే అయ్యో పాపం జరిగే ఘోరం బాబా విగ్రహాల ధ్వంసం ఇది ఏం న్యాయం మనరే లోకం ఇంతేనా మన సమాజం వినరో భారత చరిత ఇదివో దళితుడి కదా. సూపర్ అండి, నిజంగా జై భీమ్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది నిజంగా. అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది. అవును. సో ఇలాంటి పాటలు కూడా మీరు రాస్తారన్నమాట. అవును మేడం. చాలా మందికి తెలియాలి ఇది. కేవలం నాగరాజ్ గారు అంటే కేవలం లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే కాదు, ఎక్కువ నాకు అలాంటి సబ్జెక్ట్ చెప్పిల్లు కాబట్టి నేను అట్లా అలా అట్లా రాసి అయితే ఒక మంచి ఫోక్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్ లేకపోతే డ్యూయట్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా మేడం. నా నుంచి కావాల్సి ఉంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటివి రాసింది లేదు కాబట్టి నేను స్టేజ్ మీద పాడుకున్న పాటలు ఉన్నాయి అలాంటివి పాడాలి. ఒక 2 పాటలు పాడండి. అలిగిలి కలిగిలి కలింగ చెట్టు కల్లే దాగి ఒళ్ళే మరిచి పొద్దుటూరి వరి మడిలోన నాటు వేయుదునా పిల్లడ పాటే పాడుదునా నాటే వేయుదునా పిల్లడ పాటే పాడుదునా జాలేటి బంగళా కాడ జారు పైట మరిచినాను జాలేటి బంగళా కాడ జారు పైట మరిచినాను తీసుకురారా పిల్లడా ఎత్తుకురారా తీసుకురారా పిల్లడా ఎత్తుకురారా సంచు పుట్టి పట్టుకొని సంచలతో రకును నేనే పోతే సించునాయుడు వెంటనొచ్చి నాయనా కొర మీద మనసేబోయే కొర మీద మనసేబోయే ఆరుగిరి కొండ మీద ఆవునుగా సేటి సిన్నవాడ ఆవునిస్తాను అమ్ముకోరా నాయనా దూడనిస్తాను దున్నుకోరా
భలే ఉన్నాయి పాటలు. ఇవి మీరు రాసినవేనా? లేదు మేడం. కాదా? ఇవి ఇదివరకు ఉన్న ఫోకు. అవి ఏందంటే నాకు నా వాయిస్‌కి ఏవైతే సూట్ అయితాయో అవే నేను సో పాడగలుగుతా మేడం. స్టేజ్ మీద ఇవి పాడుతూ ఆ! ఉంటారన్నమాట. ఇప్పటికి వెళ్తున్నారా స్టేజ్ ఆ! మీద ఈవెంట్స్‌కి ఆర్కెస్ట్రా? బర్త్‌డే ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ ఇట్లా ఎవరైనా రమ్మంటే నేను మన జబర్దస్త్ వెంకీ, మంకీ రూమ్‌మేట్స్ ఇద్దరం. ఓహ్! వెంకీతోటి ఎప్పుడైనా అది ప్రోగ్రామ్ ఉంటే రమ్మంటే వెళ్ళేది. ఇద్దరం కలిసి చాలా ప్రోగ్రామ్స్ అప్పుడు అనిత పాట వచ్చినప్పుడు ఇద్దరం కలిసి మంచి ప్రోగ్రామ్స్ చేసుకునేది మేడం. అప్పటికి మ్యారేజ్ కాకముందుకు ఇద్దరం కలిసి ఒక్కకాడనే ఉండేది. అవునా? మన మిట్టపల్లి సురేందర్ అన్న నేను ఇక్కడ అప్పుడు కలిసి ఉండే అదే 'రాతి బొమ్మలోన కొలువైన శివుడా' ఆ! అని చిత్రం చూసి ఆ సినిమా పాట రాసిన ఆ సురేందర్ అన్న గారు వాళ్ళతోటి కలిసి ఉండేది ఇక్కడ. చాలా అంటే మంచి నా పాటకు అంటే ఇప్పటికి నా పాటను మర్చిపోలేదు. చాలామంది అంటే ఇప్పుడొచ్చినా గూడా ఇన్ని రోజులు ఎక్కడ పోయినావబ్బా? సముద్రం అంతా ఇక్కడ పెట్టుకొని హన్మకొండలో ఎక్కడో చెరువులో చేపలు పడుతున్నావు. నువ్వు ఇక్కడ ఉండు. ఇక్కడ ఉండి తిరుగు అని అవకాశాల సలహా ఇస్తున్నారా? కోసం హ్మ్. అవకాశాల కోసం తిరుగు. నిన్ను ఏందంటే నువ్వు పాట చెప్పుకొని వెళ్లి కలిస్తే వాళ్ళు ఇయ్యలేకపోయినా నీకు రేపు నీ అంత పాటను బేస్ చేసుకొని ఇవ్వలేకపోయినా రేపు నీకు అవకాశం ఇస్తారు. వస్తుంది నాకు అలాంటి ఖచ్చితంగా. ధైర్యాన్ని ఇస్తారు అందరూ. నాకు హ్మ్. కొంచెం ఏందంటే ఆ పుషింగ్ ఎంకరేజ్. చేసే వరకు కొంచెం నేను గూడా అందరిని వెళ్లి కలవడం, ఏదన్నా ఛాన్స్ ఉంటే ఇవ్వండి సార్ అని. నా దగ్గర ఏమన్నా సాంగ్స్ ఉన్నాయంటే ఎవరన్నా పోవుడుతోటి ఏం చెప్పాలంటే ఏదైనా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉందా అని అడుగుతున్నా. అడుగుతుంటే నేను గూడా కట్టుకున్న కోట కూలిపోయే, పట్టుకున్న చెయ్యి వదిలివేసే, నమ్ముకున్న నువ్వు దూరమయే, పెట్టుకున్న పేరు మాసిపోయే, కోయిలమ్మ కూత మరిచెనే, జాబిలమ్మ జాలి చూపవే, వెన్నెలమ్మ వచ్చి వెళ్ళవే, చీకటంతా అలుముకుందిలే, ఎంత బాగుందే నువ్వు చేసిన మోసం, అయినా నువ్వే నా బంగారం, ఉండలేనందే నువ్వు లేని ప్రాణం, ఓసారచ్చిపోవే నీకో దండం. ఇట్లా వాళ్ళకి వినబెట్టడం. ఎన్ని పాటలున్నాయో మీ దగ్గర లవ్ ఫెయిల్యూర్. చాలా అంటే రాసి పెట్టుకున్నా. అంటే ఇదివరకు నాకు కొన్ని సాంగ్స్ ఇట్లా రాసి ఉన్న సాంగ్సే చాలా ఉన్నాయి మేడం నా దగ్గర. అప్పటివే మళ్ళీ రీ రిలీజ్ చేయండి. ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా. అంటే వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్‌లో పెట్టుకున్న సాంగ్స్‌ని మనం టచ్ చేయలేము మేడం. కావాల్సుంటే మనం ఫ్రెష్‌గా రాయడానికి ఆ! ఇప్పుడు ఏమైనా సినిమాకి రాస్తున్నారా? మొన్న రీసెంట్‌గా ఒకసారి 'నిప్పుకోడి' సినిమాకు ఒక పాట రాయమని చెప్తే అది రాస్తున్నాను. ఆహ్, పోన్లెండి ఆహ్, మొత్తానికి సినిమాలో అయితే రాస్తున్నారు కదా! ఆ! మేడం. అంటే చిన్న చిన్నదైనా చిన్నగా ఇప్పుడే పెద్దదైనా. మళ్ళీ జర్నీ యాహ్! స్టార్ట్ చేసినాం మేడం. చిన్న నుంచే పైకెళ్దాం. ఏదో ఒక రోజు మళ్ళీ మనకు ఆ అవకాశం వస్తదని కళామ తల్లిని నమ్ముకున్నోళ్ళకి ఎప్పటికైనా గాని ఆ కళామ తల్లే మనల్ని కాపాడుతుంది మేడం. డెఫినిట్‌గా మంచే జరుగుతుంది. ఒక్క అడుగు పెద్ద సముద్రమైనా ఒక్క నీటి బొట్టుతోనే కదా అది ప్రారంభం. మేడం. ఆల్రెడీ మీరు వచ్చిన ఛాన్స్ వచ్చింది మీకు. బట్ ఎందుకో వెనకడుగు వేశారు అప్పుడున్న వెనకడుగు అంటే అప్పుడు మనకు పరిస్థితుల్లో. జరిగిన హ్మ్. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అప్పుడు మనకు కూడా అంత మెచ్యూర్డ్‌గా ఆలోచించి మనకేం తెలవదు మేడం. సో ఇప్పుడు అలా ఉండొద్దింక. మేడం. డల్‌గా ఉండొద్దు. మీకు చాలా టాలెంట్ ఉందండి. మంచి వాయిస్ ఉంది. చక్కగా రాయగలరు. అది ఎలాంటి జోనర్ అయినా రాయగలరు. ఇప్పుడు మీరు పాడిన పాటలు బట్టి నాకు అర్థమైంది. మామూలుగా అయితే కొంతమంది సింగర్స్ వచ్చినప్పుడు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అవకాశం ఇవ్వండి అని అడుగుతాను నేను. ఆ! ఇప్పుడు నేను అవకాశం ఇవ్వండి అని నేను అడగాల్సిన అవసరం లేదు. మీ పాటే చెప్తోంది. మీ వాయిస్ చెప్తోంది. ఆ! థాంక్ కదా! యూ మేడం. ఖచ్చితంగా మంచి ఛాన్సెస్ వస్తాయి. డెఫినిట్‌గా మీరు మంచి పొజిషన్‌కి వెళ్తారు. అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా మేడం. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నమస్తే.